గ్రూప్ 1 పరీక్షకు కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో హిందూ సాంప్రదాయాలను అమ్మాయిలను అవమానించారని విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ విహెచ్పీ నేతలు కలెక్టర్ సి నారాయణరెడ్డికి వినతి పత్రం అందించారు. కొన్ని పరీక్షా సెంటర్లలో మహిళలు ధరించే నగలను, గాజులను తీయించి తమ సాంప్రదాయాలకు భంగం కలిగించారన్నారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అనేక పరీక్షా కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించి మహిళలను అవమానించారని వారు తెలిపారు. ఎంతవరకు కరెక్ట్ అని మేము భావిస్తున్నాము అడుగుతున్నాము. ఏంటి అసలుకి హిందువులుగా బతకడమే, హిందువులుగా జీవించడమే మా యొక్క దౌర్భాగ్యం. ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఏదో ఒక వర్గం వాళ్ళకు ఒత్తాసు పలుకుతుంది, ఒక వర్గం వాళ్ళనేమో ఏం చెక్ చేయడం లేదు. హిందూ సమాజం, హిందూ మహిళలు మాత్రం వాళ్ళని మొత్తం ఒక చెకింగ్ పేరు మీద వాళ్ళ మంగళసూత్రాలు తెంచుతున్నారు, వాళ్ళ గాజులు పాల్గొట్టేస్తున్నారు, బొట్టు గాజులన్నీ తీసేస్తున్నారు. అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇవన్నీ ఏ పరిస్థితుల్లో చేస్తారు? వాళ్ళ ఇంట్లో ఏదైనా వాళ్ళ భర్త చనిపోతే ఇవన్నీ చేయడం జరుగుతుంది. కానీ ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర చెకింగ్ పేరు మీద వీళ్ళందరినీ ఈ విధంగా మానసికంగా హింసించడం ఎంతవరకు కరెక్ట్ అని మేము హెచ్చరిస్తున్నాం. హిందువుల మనోభావాలను దెబ్బతీయడం జరుగుతుంది. ప్రభుత్వానికి అయితే హెచ్చరిస్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. హిందువుల ఆగ్రహానికి గురి కావద్దు. ఇట్లా హిందూ ఆగ్రహానికి గురి అయిన పెద్ద పెద్ద మహానుభావులు కూడా మట్టి ఖర్చుకొని పోయారు. అదే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ముందు కూడా పట్టబోతుంది. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ చర్య